నెలల పరిపాలన రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో జరుగుతున్న దానికి ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో పాల్గొన్నటువంటి ప్రజలు ఇచ్చిన తీర్పే నిదర్శనం. కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాల లోపు ఏదైతే అధికారం చేపట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చి పేద ప్రజలకు కూడా 6 పథకాలను అందుబాటులో అందాలనే ఉద్దేశంతో ఈనాడు ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ప్రజలందరూ కూడా ఈ తీర్పిచ్చినందుకు జూబ్లీ హిల్స్ ప్రజలకు, శ్రీరాంపూర్ మండల ప్రజల తరఫున, కార్యకర్తల తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తాను. 20-25 రోజులు ఏదైతే ముఖ్యమంత్రి గారి సారథ్యంలో పిసిసి అధ్యక్షులు కానీ, మన దగ్గర ఉన్నటువంటి మంత్రులు కానీ, శ్రీధర్ బాబు గారి సారథ్యంలో, లక్ష్మణ్ కుమార్ గారి సారథ్యంలో ఏదైతే మన సోమాజిగూడ ప్రాంతంలో మనిషికి ఒక కార్పొరేటర్ పరిధిలో 2 మంత్రులు, ఆ తర్వాత మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 25 నుంచి 30 మంది కార్యకర్తలు వెళ్ళి 8 బూతులో రాత్రింబవళ్ళు పనిచేసినటువంటి కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. రానున్న కాలంలో మున్సిపల్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఆ తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు కూడా ఇదే తీర్పు ఇచ్చేటువంటి కార్యక్రమంలో ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా ముక్తకంఠంతో పనిచేస్తారనే ఉద్దేశంతో తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు, ధన్యవాదాలు.